హాయ్ హలో నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు మనం సియుఈటి యూజీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో భాగంగా ఒక కొత్త ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోలో మన దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. సార్క్ కంట్రీస్ అన్నీ కలిపి కంబైన్డ్గా మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేశాయి. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, కంప్లీట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీ. మన కంట్రీలో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ కంప్లీట్గా న్యూఢిల్లీలో ఉంటాయి, ఢిల్లీలో ఉంటాయి. సో ఢిల్లీలో చదవాలనుకునే విద్యార్థులందరికీ ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అసలు ఈ యూనివర్సిటీ ఏంటి, దాంట్లో ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, మనం సియుఈటి నుంచి ఎలాంటి కోర్సెస్ని జాయిన్ అవ్వచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సియుఈటి కౌన్సిలింగ్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈ లింక్ని స్కాన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు, లేదా మన నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, గత వారం రోజుల నుంచి మాకు చాలామంది పేరెంట్స్ కాల్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైన సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మాకు కాల్ చేసినప్పుడు కానీ, లేదా వాట్సాప్ మెసేజ్లో చేసినప్పుడు కానీ, మీరు డైరెక్ట్గా సార్ మాకు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావాలండి, లేదా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కావాలండి, కోర్సెస్ సజెస్ట్ చేయండి, ఇలా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మేము ఎగ్జాక్ట్గా మీకు ఏం కావాలో అది చెప్పడం అనేది ఒక ఫోన్ కాల్లోనో లేదా మీరు పెట్టిన ఒక రిజల్ట్ కార్డులోనో చూసి కంప్లీట్గా చెప్పడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే సియుఈటి కౌన్సిలింగ్ అనేది మన దేశంలో ఉన్న అన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్లో కల్లా అత్యంత క్లిష్టమైన కష్టమైన ప్రాసెస్ అండి. ఇది ఒక కాలేజీకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది, ఒకే కాలేజీలో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఏ కోర్సెస్ బాగుంటాయి, ఏ కోర్సెస్ మనకు బెటర్గా ఉంటాయి, ఏ యూనివర్సిటీలో చదివితే మనకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాని మీద చాలా డీప్ డిస్కషన్ అనేది ఉండాలి. అది పేరెంట్తో మరియు స్టూడెంట్తో డిస్కస్ చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని స్కోర్ని తీసుకొని ఆ తర్వాత సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఫోన్ కాల్లో 1 మినిట్లో 2 మినిట్లో అది అయ్యే ప్రాసెస్ కాదు. మేము ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే, చాలామంది పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకొని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుందండి. వాళ్ళందరికీ ఇటువంటి కాలేజెస్ ఉన్నాయని తెలిస్తే, ఇలాంటి కాలేజెస్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళు సొంతంగా వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్, ఇలాంటి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా, అంటే మేము వీడియో చేస్తాం, మా వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మీకు నెట్కి వెళ్ళి సెర్చ్ చేసే సమయం లేదు, లేదా నెట్కి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు అర్థం కాదు, అలాంటి స్టేటస్లో ఉండేవాళ్ళు, ఎవరికైతే అప్లికేషన్ వేయడం కష్టంగా ఉంది, వాళ్ళకి ఇలాంటి డాక్యుమెంట్స్ చదివే అవగాహన లేదు, అలాంటి వాళ్ళు దయచేసి మా నెంబర్ కాల్ చేయండి. లెంతీ ప్రాసెస్ ఉంటుందండి దీనికి. మీరు క్లియర్గా మా ఆఫీస్ పీపుల్తో వాళ్ళతో ఒక స్లాట్ షెడ్యూల్ చేసుకొని మీతో డిస్కస్ చేసిన తర్వాత, ఎందుకంటే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేయాలి, కొన్ని కాలేజెస్ సజెస్ట్ చేయాలంటే మాకు మీ బ్యాక్గ్రౌండ్ కొంత తెలిసి ఉండాలి. మీరేంటి, మీ పిల్లలు ఏంటి, వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, వాళ్ళ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఏంటి, దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందండి. జస్ట్ ఏదో ఒక 1 మినిట్లోనో 2 మినిట్స్లోనో మీరు కాల్ చేసినప్పుడు మేము పిక్ చేసి ఇమీడియట్గా సజెషన్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు జరిగే టాపిక్లోకి వెళ్దామండి. మీరు కనుక గమనించినట్లయితే, ఇక్కడ మనం సౌత్ ఏషియన్ యూనివర్సిటీ వెబ్సైట్ని ఓపెన్ చేసాం. ఈ వెబ్సైట్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అనేది అసలు ఏంటి, ఈ యూనివర్సిటీ గురించి ఒక్కసారి మనము డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది సార్క్ దేశాలన్నీ కలిపి, ఇండియా కూడా అందులో ఒకటి కాబట్టి సార్క్ దేశాలన్నీ కలిపి 2005లో 13వ సార్క్ సమితిలో జరిగిన డిస్కషన్లో భాగంగా వాళ్ళు ఒక యూనివర్సిటీస్ని సౌత్
సార్క్ కంట్రీస్కి మాత్రమే అవైలబుల్గా ఉండేటట్లు ఒక యూనివర్సిటీస్ని ప్లాన్ చేయడం జరిగింది. దాని బాధ్యతని అప్పట్లో బంగ్లాదేశ్లో ఉన్న ఒక ప్రొఫెసర్ గోవర్ రిజ్వీ అనే అతనికి అప్పగించడం జరిగింది. ఆయన ఒక ప్రపోజల్ రెడీ చేశారు. దాన్ని రెడీ చేసి అన్ని కంట్రీస్కి పంపించి ఫైనల్గా 14వ సమితి 13వ సమితిలో డెసిషన్ తీసుకుంటే 14వ సమితి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు న్యూఢిల్లీలో దీన్ని కన్ఫర్మ్ చేశారు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఢిల్లీలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇనీషియల్గా వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ దాంట్లోనే రన్ చేశారంటే ఫైనల్గా ఆగస్ట్ 2010 నుంచి వీళ్ళు స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకోవడం స్టార్ట్ చేశారండి. ఇది దీని హిస్టరీ. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఇండియా నుంచి ఉండే పిల్లలు ఉంటారు, ప్లస్ అదేవిధంగా సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా పిల్లలు ఇందులో ఉంటారు. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అన్నారు. సో సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అండి ఇది. సో ఇందులో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఇక్కడ వెరీ క్లియర్గా అడ్మిషన్స్లో మీరు చూడొచ్చండి. యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అదేవిధంగా పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. యూజీ ప్రోగ్రామ్స్, బీఎస్సీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి మీరు క్లియర్గా చూడొచ్చండి. ఇంటిగ్రేటెడ్ బీఎస్ అండ్ ఎంఎస్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ వేరియస్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బీటెక్ సిఎస్సి ఉంది, బీటెక్ సిఎస్సి స్పెషల్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది, బీటెక్ సిఎస్సి ఇన్ బిజినెస్ సిస్టమ్ ఉంది. ఆల్మోస్ట్ మీకు బయట కార్పొరేట్ కాలేజీలో ఉండేటువంటి టాప్ బీటెక్ కోర్సులన్నీ కూడా సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఉన్నాయి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఉంది, దీంతో పాటు బిఏ ఎల్ఎల్బి లా కోర్స్ కూడా ఉంది, అండ్ బిఏ హానర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఈ యూనివర్సిటీ గురించి ఈరోజు చేస్తున్నానంటే గత 4 రోజుల నుంచి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ ఎవరికైతే ఇంగ్లీష్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో, ఎవరైతే ఏదో ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా మాకు కొన్ని ఢిల్లీ యూనివర్సిటీ సజెస్ట్ చేయండి సార్, ఆర్ట్స్ కోర్స్కి వెళ్తాము, అక్కడ 4 సంవత్సరాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది, దాని తర్వాత మేము యూపీఎస్సీ కోచింగ్కి వెళ్తాము, సివిల్స్ ఎగ్జామ్లో క్లియర్ చేయాలనేది మా టార్గెట్ అని ఒక కాన్సెప్ట్తో వచ్చారు. ఆ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనేదాన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదండి. దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాంటి పిల్లల కోసం మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యేదానికన్నా ఇలాంటి వెయిటేజ్ ఉన్న వాల్యూ ఉన్న యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. వాళ్ళ కోసం ఈ యూనివర్సిటీని నేను స్పెషల్గా చేయడం జరిగిందండి. ఈరోజు వాళ్ళ సపరేట్ ఎగ్జామ్ ఉందండి, ఎస్ఏయు అని. ఎస్ఏయు వాళ్ళ సపరేట్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ నుంచి ఇందులో సీట్స్ తీసుకుంటారు. అలానే జేడబ్ల్యూ నుంచినే తీసుకుంటారు, అలానే సియూఈటీ నుంచి కూడా తీసుకుంటారు. సియూఈటీ నుంచి రాసిన విద్యార్థులకి అప్లై చేసుకోవడం కోసము అప్లికేషన్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఇక్కడ 30వ తేదీ అని చూపిస్తుంది, కానీ ఈ డేట్ని మరలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 12వ తేదీ వరకు మీకు అవకాశం ఉంటుందండి. అది కూడా నేను ఇక్కడే చూపించేస్తాను. సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ సర్టన్ యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అనేది, సో వీళ్ళ దగ్గర ఉన్న యూజీ ప్రోగ్రామ్స్ మరియు పీజీ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవడానికి వాళ్ళు డేట్ని ఎక్స్టెండ్ చేశారండి. 12వ తేదీ జూలై వరకు టైం ఉంది. ఈరోజు 5th అండి, మీకు ఇంకా 7 రోజులు టైం ఉంది. ఎవరైనా ఢిల్లీ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకునే పిల్లలు ఈ యూనివర్సిటీస్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ కింద సియూఈటీ ద్వారా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, ఏం సబ్జెక్ట్స్ రాసి ఉండాలి, అప్రాక్సిమేట్ ఫీ స్ట్రక్చర్ ఎంత అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో మనం సియూఈటీ ద్వారా ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చండి. ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్ ఇది 5 సంవత్సరాల ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే మనకి ఏముండాలి? మినిమం క్వాలిఫికేషన్, మీరు ఇంటర్మీడియట్ 12th క్లాస్ ఆర్ ఎనీ ఈక్వివాలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్లో 50% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి ఓవరాల్గా, అగ్రిగేట్ స్కోర్ అండి. అది అయిన తర్వాత సియూఈటీలో ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్, అంటే మీరు
ఓన్లీ ఇంగ్లీష్. చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ కోర్స్ చాలా ఎక్కువ ఉంది, ఇది ట్రై చేయొచ్చు. లేదా అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ రాసి ఉండొచ్చు, ఇది ఒకటైనా కూడా సరిపోతుందండి. బిజినెస్ స్టడీస్ సరిపోతుందండి, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ సరిపోతుందండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ ఇది రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్ ఇది రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాస్ మీడియా ఆర్ మాస్ కమ్యూనికేషన్, కోర్ మ్యాథమెటిక్స్ రాసిన వాళ్ళు కూడా ఈ కోర్స్కి ఎలిజిబులే. అలానే జిఏటి చాలామంది అప్లై చేశారు, సైకాలజీ. సో ఇక్కడ కనిపించిన 10 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు అటెండ్ అయ్యి ఉన్నా, మంచి స్కోర్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు నార్మల్ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ 2 లక్షలు 2.5 లక్షలు కట్టేదానికన్నా ఈ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాలా 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 బెటర్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. రెండో కోర్స్ అండి ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్. ఇది ఐఐటిలో ఉండే ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ లాగానండి, సేమ్ అలానే ఉంటుంది. 5 years కోర్సు. దీనికి కావాల్సిన కండిషన్ ఏంటి? 12th క్లాస్లో మినిమం మీరు 65% ఆఫ్ ద మార్క్స్ వచ్చి ఉండాలి. 12th క్లాస్లో 65%, ఫస్ట్ దానికి 50% మాత్రమే, బట్ ఇక్కడ 12th క్లాస్లో 65% వచ్చి ఉండాలి. అండ్ the applicant should have studied at least 2 science subjects out of the 4 core subjects. 4 సైన్స్ సబ్జెక్ట్స్లో అట్లీస్ట్ 2 అన్నా మీరు చదివి ఉండాలి. ఖచ్చితంగా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ఎలిజిబులే. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్ కానీ, బయాలజీ కానీ, ఈ 4 ఏదో ఒక 2 చదివినా కూడా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. రెండో ఎలిజిబిలిటీ ఏంటి? సియూఈటీ నుంచి. సియూఈటీ ఎగ్జామ్లో ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్, మేబీ మీరు ఎగ్జామ్లో మ్యాథ్ తీసుకొని ఉండొచ్చు, ఫిజిక్స్ తీసుకొని ఉండొచ్చు, బయాలజీ తీసుకొని ఉండొచ్చు, కెమిస్ట్రీ తీసుకొని ఉండొచ్చు, లేదా ఏదో 2 రాసి ఉండొచ్చు. మీకు ఈ 4 సబ్జెక్టులలో ఏ 2 సబ్జెక్టులలో హైయెస్ట్ స్కోర్ ఉంటుందో అది మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బెస్ట్ ఆఫ్ 2. ఈ 4 సబ్జెక్టులలో ఖచ్చితంగా 2, 3, 1 ఏదో ఒకటి ఒక్క సబ్జెక్ట్ రాసుంటే మీరు ఎలిజిబుల్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్ ఒక్కటే రాశారు, ఇంగ్లీష్ రాశారు, జిఏటి రాశారు, అప్పుడు ఈ కోర్స్ని అప్లై చేయొచ్చు, బీబీఏ ఎంబీఏ. బట్ మ్యాథ్ మీద ఈ కోర్స్కి వెళ్ళలేరు. మినిమం మీకు 2 సబ్జెక్ట్స్ కావాలి. అందుకే ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మనం రీసెర్చ్ చేయాలండి. మనం రీసెర్చ్ చేసి తర్వాత అప్లై చేయాలి. జస్ట్ మనము ఒక నెట్ సెంటర్ పర్సన్ మీద డిపెండ్ అవ్వడము, లేదా మన పిల్లలకు తెలిసిన నాలెడ్జ్ ద్వారా అప్లై చేయడమో, మనకు తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేయడమో కాకుండా అసలు ఏం యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దానికి ఎలాంటి సబ్జెక్ట్ కాంబినేషన్స్ కావాలి, దాన్ని తెలుసుకొని మనం అప్లై చేయాలి. మూడో కోర్స్ అండి బిఏ ఆనర్స్. ఎవరైతే ఈ యూపీఎస్సి మేము బిఏ ఆనర్స్ చేస్తే యూపీఎస్సి చాలా ఈజీగా క్లియర్ చేయగలము అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు కావాల్సిన పర్సంటేజ్ ఎంతండి? 12th క్లాస్లో 50% మార్క్స్ రావాలి, 50% ఓవరాల్ స్కోర్ రావచ్చు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఎనీ 1 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్, మాస్ మీడియా కానీ, బిజినెస్ స్టడీస్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కానీ, సోషియాలజీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, వీళ్ళు కూడా 8 సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఈ 8 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు అటెండ్ అయ్యి ఉన్నా, మంచి స్కోర్ ఉంటే ఈ కోర్స్కి అప్లై చేయొచ్చు. చాలా విచిత్రం ఏంటంటే కొంతమంది బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే కోర్స్ని సియూఈటీ ఎగ్జామ్లో సబ్జెక్ట్గా తీసుకున్నారు. అది ఎలా మీకు ఉపయోగపడుతుందండి? మీరు చదివింది ఏంటి, మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటి? కొంతమంది ఈ మాస్ మీడియా సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు చదివిన దానికి మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ కోడికి ఏమైనా సంబంధం ఉందా? సో అలాంటి సంబంధం లేకుండా చూస్ చేసుకున్న వాళ్ళకు కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీస్ని లిస్ట్ అవుట్ చేసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది మీరు జస్ట్ ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తే కష్టమవుతుంది. అందుకే మా నెంబర్ కనెక్ట్ అవ్వండి. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మేము ఫస్ట్ డేటా తీసుకునే తర్వాత దానికి తగినట్లు గైడ్ చేయడం అవుతుంది. దానికోసం మేము టైం స్పెండ్ చేయాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ కనుక చూసినట్లయితే యూజీ కోర్సెస్లో మనము
సియూఈటీ ద్వారా జాయిన్ అవ్వగలిగిన కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ టోటల్ 5 years కోర్స్ అండి. 120 సీట్స్ ఉన్నాయి. ఇందులో ఇండియన్స్కి 60 సీట్స్ మాత్రమే ఉంటాయండి. అలానే ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ ఇది కూడా 120 సీట్స్ ఉన్నాయండి. 60 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. బిఏ హానర్స్ మీడియా ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎవరైతే ఈ డిజైనింగ్ సైడు లేదా మల్టీ డిజైనింగ్ ఆర్ ఎక్కువ ఆర్ట్స్ అండ్ డిజైనింగ్ సైడ్కి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ చేయడం చాలా బాగుంటుందండి. ఇందులో కూడా 60 సీట్స్ ఉన్నాయి. ఇది ఇండియన్ కమ్యూనిటీకి ఎంత రిజర్వేషన్ ఉంది అనేది మీకు చూపిస్తానండి. వీళ్ళంతా కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు. సెమిస్టర్ ఫీజు ఇచ్చారు, 1 time ఫీజు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజు చూడండి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది $20 నాన్ రీఫండబుల్. ఓకే, $1 $91 కన్సిడర్ చేస్తున్నారండి. అంటే 90 × 20 $1,800 అప్లికేషన్ కాస్ట్ అవుతుంది మీకు. అడ్మిషన్ ఫీజు $200 నాన్ రీఫండబుల్. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది కట్టొచ్చు. సో అప్లికేషన్కి ఇది. అలానే మీకు కోర్స్ ఫీజు కూడా కంపారిటివ్లీ మామూలుగా కార్పొరేట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ లాగానే దానికన్నా కొంత తక్కువే ఉందండి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ దీనికి ఎంత ఉందండి? $800 అంటే 72,000 ఫీజు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. అలానే మీరు బిఏ కోర్స్ కనుక చూస్తే $600 54,000 అప్రాక్సిమేట్లీ. సో అంత తక్కువలో ఢిల్లీ లాంటి ప్రదేశంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సీట్ రావడం అనేది కష్టమే. మన లోకల్ కాలేజీల కన్నా ఇది చాలా బెటర్, 100 రెట్లు బెటరు. సో దీన్ని రిజర్వేషన్ ఎలా డివైడ్ చేశారు అని మీరు కనుక చూస్తే వెరీ క్లియర్గా ఇచ్చారండి. సీట్ మ్యాట్రిక్స్లోనే ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ ప్రోగ్రామ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ చూస్తేనండి ఇందులో ఏమేమి డిగ్రీస్ ఇస్తున్నారు? బయాలజికల్ సైన్స్ ఇస్తున్నారు, కెమికల్ సైన్స్ ఇస్తున్నారు, మ్యాథమెటిక్స్ ఇస్తున్నారు అండ్ ఫిజిక్స్ కూడా ఇస్తున్నారండి. ఈ 4 కోర్సెస్ డిగ్రీ కోర్సెస్. దీనికి వాళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ చూస్తే మొత్తం 120 సీట్స్ ఉన్నాయండి యూనివర్సిటీలో. అందులో ఇండియాకి మాత్రమే 60, మిగతా అన్ని కంట్రీస్కి 60 సీట్స్ ఉన్నాయండి. ఈ 60లో సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వీళ్ళకంటే ఒక సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందండి. నెక్స్ట్ టైం ఎవరన్నా మీ పిల్లలు ఉంటే ఈ టెస్ట్ను రాపించండి. ఎస్ఏయు ఎంట్రన్స్ టెస్ట్ కింద 30 మందిని తీసుకుంటున్నారండి. అండ్ డైరెక్ట్ మోడ్, ఈ డైరెక్ట్ మోడ్కి ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ డైరెక్ట్ మోడ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏమి ఎంట్రన్స్ టెస్టులు రాసి ఉండాలి? సియూఈటీ నుంచి కానీ, జేడబ్ల్యూ నుంచి కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ నుంచి వాళ్ళు నీట్ నుంచి, క్యాట్ నుంచి, క్లాట్ నుంచి ఎవరికైతే మంచి స్కోర్ వచ్చి ఉంటుందో సియూఈటీలో ఒక సబ్జెక్ట్లో వాళ్ళు ఇచ్చిన 1 సబ్జెక్ట్లో ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చి ఉంటే మీరు ఈ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చండి. అలానే మీకు రెండో కోర్స్ కూడా బిఏ ఆనర్స్ అండ్ మీడియా అండి. ఇందులో టోటల్ 60 సీట్లు ఉన్నాయి. 60లో ఇండియాకి 30, రిమైనింగ్ కంట్రీస్కి 30. ఆ 30లో మళ్ళీ 15 సీట్స్ ఎస్ఏయు అండ్ 15 సీట్స్ డైరెక్ట్ మోడ్ ఉందండి. సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేసేది ఈ 15 సీట్స్ కోసం. అప్లై చేయండి. నార్మల్ కాలేజీలో జాయిన్ అయ్యేదానికన్నా ఢిల్లీలో ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ప్రొఫెషనల్ డిగ్రీని మంచి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకుంటున్నారు. రెండోది, మంచి అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. మూడోది, మీకు ఇన్ కేస్ ఏదైనా యూపీఎస్సీ లాంటి ఆస్పిరేషన్స్ ఉంటే ఈజీగా ఇక్కడ నుంచి మీరు కోపప్ చేయొచ్చు. కంఫర్టబుల్గా 5 సంవత్సరాలు అక్కడే ఉండొచ్చు. 5 సంవత్సరాలు ప్రిపేర్ అయితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే పాజిబిలిటీ ఉంటుంది. సో ఇది బిఏ ఆనర్స్ అండి. అలానే ఇంకొక కోర్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏ. ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎంబీఏలో కూడా మీకు 120 సీట్స్ ఉన్నాయండి. 60 ఫర్ ఇండియా, 60 ఫర్ సార్క్ కంట్రీస్. ఈ 60లో మళ్ళీ ఎస్ఏయు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా 30, డైరెక్ట్ మోడ్ ద్వారా 30.
సో ఓవరాల్గా ఎవరైతే ఇంగ్లీష్లో కానీ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కానీ లేదా ఓన్లీ మ్యాథ్లో కానీ ఓన్లీ బయాలజీలో కానీ ఇలా అవుట్ పర్ఫామ్ చేసి ఉంటారో అట్లాంటి స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీని కన్సిడర్ చేయండి. పేమెంట్ కెపాసిటీ అనేది అప్రాక్సిమేట్లీ బయట ప్రైవేట్ కాలేజీలు ఎంత ఉన్నాయో అంతే ఉందండి. అరౌండ్ 1,40,000 50,000 హైయెస్ట్ బీటెక్ ఉందండి. రిమైనింగ్ వీటన్నిటికి కూడా 55,000 నుంచి 60,000 లోపు ఫీజు ఉంది. ఢిల్లీలో అలాంటి ఫీజు దొరకడం చాలా కష్టమైన విషయం. మంచి యూనివర్సిటీస్ ట్రై చేయాలంటే ఇలాంటి మంచి యూనివర్సిటీస్ని లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలి, మాకు అప్లికేషన్ పెట్టడం రావట్లేదు సార్, మేము చదువుకోలేదండి, లేదా డాక్యుమెంట్స్ చదవడం మాకు రాదండి, అది అర్థం అవ్వట్లేదండి, లేదా మాకు వచ్చినా కూడా అంత టైం లేదండి అంటే ఖచ్చితంగా మా నెంబర్ కనెక్ట్ అవ్వండి. మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. బట్ దానికి మీరు కూడా అంతే టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు మీకు క్లియర్గా ప్రాసెస్ చెప్తారు. ఆ ప్రాసెస్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.